భారత్ మయన్మార్ సరిహద్దులు అంటే మయన్మార్ అంటే ఒకప్పటి బర్మా అనమాట. ఆ సరిహద్దుల్లో పెద్ద కంచెనే వేసున్నది. మోడీ సర్కార్ వచ్చాక సీరియస్గా కంచె ఏర్పాట్లు చేసుకొచ్చింది. ఎందుకంటే చొరబాటుదారులు రోహింగ్యాలు అట్టించి వస్తున్నారు. అటు బంగ్లాదేశు, పాకిస్తాను, బర్మా ఏరియాల్లో కంచెలు కడుతుంటే ఆ కంచెలు కూల్చి వస్తున్నారు కుకీ తీవ్రవాదు. తాజాగా మణిపూర్లో ఉన్నటువంటి చాందల్ డిస్టిక్లో అక్కడ దగ్గర ఉన్నటువంటి ఫెన్సింగ్ని ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి లోపలికి అడుగు పెట్టారన్నటువంటి విషయం అర్థమైంది. ఎందుకంటే అక్కడ అది కట్టాక అక్కడే కూర్చోరు సైన్యం. అట్లా కూర్చోవాలంటే సరిహద్దుల మొత్తం మీద కొన్ని కోట్ల మంది సైన్యాన్ని పెట్టాలి. అది సాధ్యం కాదు. అక్కడ సెన్సార్లు అవి పెడతారు. సెన్సార్ దగ్గర తేడా కనబడేటప్పటికి అక్కడ పరుగులు పెట్టుకుంటూ వెళ్ళేటప్పటికి అక్కడ కూల్చి కొంతమంది లోపలికి వచ్చారని తెలిసింది. అంటే మణిపూర్లో ఉన్నటువంటి తీవ్రవాదులు ఆ మధ్యన పోలీసుల ఎన్కౌంటర్లు లేకపోతే ఏదైతే వేటాడటం ప్రారంభించాక మన భద్రతా దళాలు పారిపోయారు. మళ్ళీ వాళ్ళు ఇప్పుడు దొంగదారిలో వచ్చినట్టు కనబడుతోంది. దీంతో అప్రమత్తం చేశారు మణిపూర్లో.